కూర్చోమంది ఏం చేస్తారు? బృహస్పతి సవిద్మహే సురాజాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. మిమ్మల్ని చూశాను, నమస్కరించాను, పునీతుడయ్యా. 9 గ్రహాలు ఒకేసారి ఆశీర్వదించినట్టు అనిపించింది. స్వామి, మీతో ఒక సెల్ఫీ తీసుకోమంటారా? ట్విట్టర్లో పెట్టాలి. నాకు తెలీదండి. స్వామి, భుజం మీద చెయ్యి వేసుకోవచ్చుగా. నవ్వండి స్వామి. వెళ్ళవయ్యా. స్వామి ఒక్క నిమిషం. స్వామి, మీ గురించి చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను. మీరేంటి స్వామి ట్వీట్లు చేసుకుంటున్నారు? పెద్ద ఆయన్ని చూడాలి కదా. అయ్యా క్షమించాలి, స్వామిని చూడగలే మైమర్చిపోయా. చెప్పండి. అదే లేదు బాబు, కొద్ది రోజుల నుంచి ఇంట బయట ఏదో డిస్టర్బెన్స్. ఏది తాకినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. నమ్మలేకపోతున్నాను. ఆయన ఉన్న చోట ఒక దుష్టశక్తి కూడా దరిదాపుల్లోకి రాలేదే. నన్ను క్షమించండి. ఆయన ఉన్నప్పుడు నేను చేయడం కరెక్ట్ కాదు. నేను చేసి నంది. ఆయన పరమశివుడు. ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని అందువల్ల టైం ఉండే నన్ను ప్రసన్నం చేసుకోండి. సరే, వస్తానండి. గురువే శరణం. ఉందయ్యా, ఇక్కడ ప్రమాదం ఉంది. ఇవాళ పూర్వషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ రోజున బుధవారం. ఫిక్సేనా? కోఆపరేషన్ ఉండాలి. ఇంకా 2 రోజులే, తీసేద్దాం. 2 దివసం తర్వాత తీయబోతున్నాడంటే ఈ 2 దివసంలో ఏదో పెట్టబోతున్నాడని అర్థం. ఒక్కరు కూడా నిద్రపోకుండా ఉండాలి. మనల్ని దాటి వాడు ఎలా పెడతాడో నా పాకరా. తీసేస్తారంటావా? తీయాలంటే పెట్టుండాలిగా. ఎక్కడికి వెళ్తున్నారా వాడు? టవర్ దొరకట్లేదా ఏంటి? దయ్యం వచ్చి సిగ్నల్ ఇస్తుందా ఇప్పుడు? सुलेमान सेठ, कैसे आप? क्या खबर है? हाँ? कौन? किधर? हाँ, हाँ, शूल, शूल, क्या शूल? వీడు ఇప్పుడేం చేస్తున్నాడు రా? స్వామి, ఏదో హిందీ దయ్యంతో మాట్లాడుతున్నాడు. ఓ శూల్, శూలం. శూలం చక్రంలో చిక్కిపోయిందా? తప్పు కదా? తప్ప. గాడి గాడి బెంజ్ కార్ గురించి చెప్తున్నాడు స్వామి. గాడే
వాహనం. వాడి ఏం కారైనా చెప్పు నీవు, కానీ మనల్ని మించి ఎప్పుడిడా? పెట్టేశానన్నా, వైట్ కలర్ బెన్స్ 555 నంబర్. ఏందిరా 3 బెన్సులు తెల్లగా ఉన్నాయి, పైగా అన్ని నంబర్లు 555. స్వామీజీకి పెట్టమంటే నాకు పెట్టారు కదరా. సార్ ఏంది సార్, ఆడుకోవద్దు సార్. ఇంకి పింకి పాంకి మమ్మీ డాంకి చి. బుక్ అయ్యానరా. ఇంకి పింకి ఆడడానికి ఇది గేమా లైఫ్ రా. స్వామి గ్యాప్ ఇయ్యను, ఆలోచించాలి. దాక్కున్నాడా పారిపోయాడా? కాశ్మోరా, నిన్ను కాపాడడానికి ఏ స్వామిజీ రాడ్రా? సేటో కోయి బాత్ నగి, బాగా ఆలోచించి చెప్పు, పేరు బుక్ అయిపోకూడదు. కాన్ఫిడెంటా? నువ్వెవరా చెప్పడానికి? నువ్వే చెప్తావా? చెప్పు చెప్పు, వింటున్నానుగా. చెప్పు చెప్పు, వినిపిస్తాను. చెప్పు చెప్పు, అడుగుతున్నాగా. ఆయన పవర్ అంటే తెలుసు, మీ మీద కాన్ఫిడెంట్. సార్, స్వామిజీ వెళ్ళి చెక్ చేయండి. పోరా, వెళ్ళి చూడు. ఏదైనా తప్పు జరిగిందో ఉంది నీకు. ఆకారా జస్ట్ మిస్రా కాశ్మోరా. చిచ్చా బచ్చా మచ్చా అచ్చా చచ్చా. చేతపడి ప్రతిమని భస్మం చేయాలి, సముద్రంలో నిమజ్జనం చేయాలి. తీసుకుపో పో. బాబు, ఎందుకని స్వామి కారులో? తల్లివేరుని కోసిస్తే వృక్షానికి ఊపిరి ఉండదు. ఈ ఇంటికి స్వామి తండ్రి వేరు లాంటి వారు, అందుకే ఆయన మెడలు పెట్టారు. స్వామికి తెలియకుండా ఆయన కారులోనే గీత బాలేదని వాత పెట్టుకుంటే రాత మారుతుందా? రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రిస్కులు అవి చేయకూడదు. కృష్ణారామ అని చెప్పించుకోకుండా. స్వామి, వాడు వచ్చి పెట్టలేదు, పెట్టే వచ్చాడు. హలో అయ్యా, తీర్పు వచ్చిందయ్యా. రాజేష్ హత్య కేసులో మీరు నిర్దోషని తేలింది. కాశ్మీర స్వామి గిన్నిస్ రికార్డ్ చేయబోయే స్టేజ్ మీద ఒక ఫోటో తీసుకుందామయ్యా. అలాగే మనం 1000 ఆత్మలు బయటకు రాకముందే బయలుదేరిపోదామయ్యా. వెంటనే బయలుదేరకూడదు, ఆత్మలని పంపించాక బయలుదేరదాం. అప్పుడే కవరేజ్ బాగుంటుంది. కాశ్మీర స్వామి ఎదుగుదలకి నేనే కారణమని పేపర్లో న్యూస్ రావాలి. వచ్చేస్తుందయ్యా. కాశ్మీర స్వామి గిన్నెస్ రికార్డులో నా ఫోటో ఉండి తీరాలి. ఉంటదయ్యా. ఏకాంబరం ఏకతాటిగా 1000 ఆత్మల్ని నమస్కారమంగా. ఎన్ పేరు జమీన్ చిదంబరనాథన్. తడా పక్కన పెద్ద వీడుంది. ఉందా? ఇల్లు నిండా పేయి. పేయి అంటే దెయ్యం. దెయ్యానికి తమిళ్లో పేయి. ఓ, ఆ తమిళ రైట్స్ మన దగ్గరే ఉన్నాయి. కాశ్మీర స్వామి తమరు ఒక దళం వస్తే. చిదంబరనాథన్ గారు, నాకు టైం లేదు. ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం 1000 ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను. 1000 ఆత్మలా? అందులో 110 అరవాత్మలు ఉన్నాయి. అందుకే నేను బాగా బిజీ, రావడం కష్టం. కావాలంటే మా చెల్లెల్ని పంపిస్తాను, తను మీకు సాయం చేసి పెడుతుంది. అలా చెప్పకండి. ఈ విషయమా నా కలవని మడిసి లేడు. ఎల్లా ఫ్రాడు. ఎవరి వల్ల పని జరగటం లేదు. తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడాలను పర్వాలే, నా తరే. వదలరు కదా. వాడ ఇంటిని రాయించేసుకుంటాడయ్యా. అడ్రస్ ఇచ్చేయాలండి, నేనే వస్తాను. వచ్చి బాగా పెడతాడు. ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్ళరా. పని చూసుకో.